పుట్టునప్పుడు పుట్టునప్పుడు అమృతపుత్రుడై జన్మించు మనిషి పుట్టునప్పుడు అమృతపుత్రుడై జన్మించు పిదప వాసనలతోడ విషముయగును విషయ వాంఛనతోడ విషతుయుడగునయా సర్వశ్రుతుల మాట సాయి మాట సర్వశ్రుతుల ఊట సర్వశ్రుతుల ఊట సాయి మాట. At the time of birth, man is born as the son of immortality. Later, because of association with world and other senses, the whole thing turns into a poison. With much more with the sensual pleasure, everything is nothing but poison. This is the essence, Sarva Srutulamu, the essence and the bundle of thoughts of the Srutis, that is Sai word. నహి జ్ఞానేన సదృశం పురుషం విహమస్తి. నహి జ్ఞానేన సదృశం విహమస్తి. జ్ఞానమునకు మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు. There is nothing that excels wisdom in this world. ఎట్టి జ్ఞానము? What sort of wisdom? భౌతిక జ్ఞానమా, Physical, నైతిక జ్ఞానమా, ethical, ఆధ్యాత్మిక జ్ఞానమా, spiritual? ఏ జ్ఞానం? What sort of knowledge? అన్నియు జ్ఞానములే. All are different forms of knowledge. అయితే సర్వజ్ఞాన సమ్మిళితమైనటువంటి జ్ఞానము బ్రహ్మ జ్ఞానము. However, the essence and the combination of various forms of knowledge is the wisdom of Brahma. బ్రహ్మ జ్ఞానం అనగా ఏమిటి? What do you mean by wisdom of the divine? సమస్త విశ్వం యొక్క స్వరూపమును కూడాను ఏకత్వంగా విశ్వసించడమే బ్రహ్మ జ్ఞానం. The vision, the feeling of oneness in the cosmos is the wisdom of the divine. చరాచర ప్రపంచమంతా కూడాను బ్రహ్మ స్వరూపమే. The animate and inanimate, all components of this world దీనినే are బృహత్ divine. స్వరూపమని కూడాను చెప్పవచ్చును. This may be called the cosmic form. ఇది లేని స్థానము కాని తాను కాని నియమం కాని ఎక్కడ కూడాను కనిపించదు. Everything is basically His. Everything is divine, nothing else. కనుక మనము చూచున్నది, వినున్నది, తలంచున్నది, అనుభవించున్నది, ఆనందించున్నది కేవలము బ్రహ్మం యొక్క తత్వమే. Therefore, what all that we see, listen to, think, experience, and derive joy thereafter is only out of wisdom. ఈ జగత్తునందు మానవాకారం ధరించి ప్రవేశించిన ప్రతి మానవుని యందు కూడాను కొన్ని విలువలు ఉంటున్నది. Every human being, for that matter, who is born here in this world, has got a value. కానీ అట్టి విలువలను మానవులు గుర్తించుకొనలేక దానిని సక్రమమైన మార్గంలో పెట్టుకొనలేక పెడమార్గమును పట్టించి మానవత్వమును కేవలం వ్యర్థం గావించుకుంటున్నాడు. But man is not able to realize his human value. On the other hand, he leads a perverted way along the wrong path and forgets the very basic human quality. ఉప్పు లేని పప్పు రుచి చిక్కనట్టుగా Dal without salt is tasteless. ప్రేమ లేని యొక్క మానవత్వము ఇది కేవలము ఒక మృగ స్వరూపమని చెప్పవచ్చు. Human life without love is bestial. కనుకనే మానవత్వం అనగా మొట్టమొదటిది ప్రేమతత్వమే. Therefore, human life symbolizes love. అయితే ఈ ప్రేమను ఏ విధముగా, ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా దీన్ని ప్రవేశపెట్టాలి అనే విధి విధానాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి. However, we have to recognize and conduct ourselves knowing fully well what love is, how and where it has got to be used and directed. ఉప్పు లేకపోతే పప్పును మనం భుజించలేము. We cannot eat dal without salt.
కానీ ఎంత పప్పు అంత ఉప్పు కలిపితే అది కూడా మనం సహించలేము. However, if the amount of the salt is same as dal, you don't accept. ఒక్క గంటలో అరిగిపోయేటువంటి పప్పునికే మనం ఇంత రుచిని ఆలోచిస్తున్నాము. After all, dal that gets digested in an hour, we attach so much of care. 30 సంవత్సరములు, 50 సంవత్సరములు, 60 సంవత్సరములు, 80 సంవత్సరములు జీవించబోయేటువంటి మానవత్వానికి కొంతవరకైనా రుచి ఉండనక్కర్లేదా? Should there not be any taste of life attached to this human body that sustains for 30, ఈ రుచియే 50, లేకుండా 80 వాడు years? ఇంతకాలం ఏ విధంగా జీవించగలుగుతున్నాడు? How does he live tasteless life? ఇది ఒక మానవ జీవితమా? Can that be a human life? కాదు కాదు. No. క్షణము కూడాను మానవత్వములో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క విలువను మనం ఉపయోగించుకుంటూ రావాలి. We have to make use of human values every moment in our lives. ఈ మానవతా విలువను ఈనాడు విస్మరించడం చేతనే జగత్తును విశ్వసించి మానవత్వాన్ని కోల్పోయి కేవలం పశుత్వంగా అనుభవిస్తున్నాడు జీవితాన్ని. As human values are totally forgotten, he goes by the world and the worldly thought, and he has forgotten his basic quality. ఆధ్యాత్మిక చింతనయందు 3 పదములు ఉంటున్నవి. In spiritual parlance, there are 3 words. అస్థి, భాతి, ప్రియము అని. Asti, Bhati, Priyam. దీనినే సంస్కృత పదములందు సత్, చిత్, ఆనందము అని. They are also called Sat, Chit, Ananda. ఈ సత్, చిత్, ఆనందం అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of these 3? Sat, Chit, Ananda. ఇది ఒక టంబ్లరు. This is a tumbler. ఈ టంబ్లర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది. This tumbler is present here. ఉండినప్పుడే దీనికి ఒక టంబ్లర్ అని పేరు పెట్టుకుంటున్నాము. The very existence of that object tells you that it's a ఆ tumbler. ఉన్నదే బీయింగ్. This existence is being. అది ఏ సత్. That is Sat. ఇది మార్పు చెందనటువంటిది. It is changing. ఉన్నది ఇది బీయింగ్. This being, existence. అయితే ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు ఎట్లా గుర్తించగలుగుతున్నావు? But how do you know that it exists? దీనిని ప్రకాశింపచేసేటువంటి ఒక వెలుగు ఉన్నది. There is light that makes you see this. ఇదే టంబ్లర్ చీకట్లో ఉంటుంటే మనకు ఉన్నది అని చెప్పలేము. If the same tumbler is in the dark, you don't see that. ఇది వెలుగులో ఉండటం చేతనే ఇక్కడ ఉన్నది టంబ్లరు అని చెప్తున్నాము. As it is in light, you are able to know its existence. కనుక ఆ వెలుగు ఏమిటి? What's that ఆ light? వెలుగే ఒక జ్ఞానము. It is the light of wisdom. ఆ వెలుగే ఈ టంబ్లర్ ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ ఉంటున్నది. Therefore, it's the light of wisdom that shows you this being, existence. కనుకనే ఈ యొక్క వెలుగుకే చిత్ అన్నారు. And therefore, this light is called Chit. ఈ ఉన్నది అనేటువంటి దాన్ని నిరూపించేటువంటి చిత్. And therefore, it is Chit, the light that చిత్తు proves existence. నిరూపించినటువంటి దానిని ఉన్నదని చెప్పటమే సత్. Therefore, it is Chit, the light ఈ that shows చిత్ సత్ existence. అనేటువంటిది రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. The Sat and Chit are interdependent and interrelated. ఇక్కడ టంబ్లర్ ఉన్నది అని చెప్పినప్పుడు వెలుగు కూడా ఉన్నది. When I say here is a అనగా tumbler, జ్ఞానము ఉన్నది. it means there is light and also tumbler ఈ there. పదార్థం యొక్క స్వరూపాన్ని కూడా మనం గుర్తించుకోగలుగుతున్నాము. We are able to see the form. ఈ రెండు జరిగినప్పుడే మనకు తృప్తి జరుగుతుండాలి. Then only will be satisfied. ఈ తృప్తియే ఆనందము. This satisfaction is the bliss. ఉన్నది సత్, Being is Sat. ఉండినట్టుగా నిరూపించేది చిత్. It is Chit that proves the ఈ being. రెండింటి యొక్క ఏకత్వంలో కలిగేటువంటి తృప్తి ఆనందము. The satisfaction you derive out of the combination of the two is bliss. కనుకనే Ananda. సత్ చిత్ ఆనందం అనేటువంటిది ఒక పదార్థం యొక్క స్వరూపాన్ని సుస్పష్టంగా నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క జగత్ స్వరూపం. Therefore, the entire form of this universe is nothing but out of these 3 being awareness and bliss. కానీ ఈనాటి లోకములో But today in this world, ఉన్నది అని చెప్పంగలరు కానీ one can say that this exists. లేనిది అని చెప్పంగలేరు సుమ్మి. They cannot speak of that which is not present. ఉన్నదొక్కటే ఎప్పటికీ. Every time only one thing that exists. అది ఏ దైవంబు. That is God. లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా. It is only this world that does not exist. ఉన్నది ఒక్కటే. Only one thing that is ఏకం present. సత్ విప్రా బహుధా వదంతి. Only one that is present.
అది ఏ బీయింగ్, That is being. అది ఉన్నది. That is present. ఉన్నది అనేటువంటిది నీవెట్ట చెప్పగలుగుతున్నావు? How do you say so? నీ యందు ఆ ప్రేమ తత్వం అనేటువంటి జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటున్నది. There you find this love of wisdom shines, illumines. కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ప్రకాశింపచేసేది, వికసింపజేసేటువంటిది, ప్రకటింపజేసేటువంటిది ప్రేమతత్వం ఒక్కటే. Therefore it's only love that expresses, that manifests, that exhibits. కనుకనే ఈ ప్రేమతత్వంనే దైవంగా మనం విశ్వసించాలి. Therefore we have to consider that love is God. ఈ ప్రేమ లేకపోతే జీవితమే లేదు. Without love there is no life. ప్రేమమయుండు జీవితుడు, ప్రేమయ సర్వుల జీవితంబు. ప్రేమమయుండు శ్రీధరుడు, ప్రేమయ ఆతని సర్వరూపము. ఆ ప్రేమ ఒకంతయైనా చవి చూడక జీవితం వ్యర్థము చేయుట మానవ సార్థకంబా. God is love, and the divine love is present in everyone. Without tasting even a bit of the divine love, human life is a waste. కనుకనే సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క బృహత్సత్వ తత్వం ప్రేమనే. Therefore, the cosmic form of ఇది the divine బృహత్ is love. స్వరూపము. దీనికే బ్రహ్మ అని పేరు వచ్చింది. This is called Brahma. ఇది మానవుడు గుర్తించి వర్తించడానికి తగినటువంటి అవకాశం. Thus, man gets the ప్రేమ scope to know ఉన్నది. and experience. There is love. ఈ ప్రేమను ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి? How to make use of this latent love? Where, when, how? సత్యాన్వేషణ అన్నారు. It's search of truth. సత్యం సర్వత్రా ఉంటున్నది. The truth is everywhere. దీన్ని అన్వేషించడం ఏమిటి? What is the fun of searching for it? అనగా Meaning, చూచేది కన్నులు. it's the eye that sees. అయితే ఈ కన్నులు చూచేది అయినప్పటికీ ఏ వ్యక్తిని ఏ విధమైనటువంటి దృష్టితో చూడాలి? It's true that it is the eye that sees, but in what way, what sort of looks we should have? తల్లి ఉన్నది, There is a mother, బిడ్డ ఉన్నది, there is daughter, భార్య ఉన్నది, wife, సోదరి ఉన్నది. sister. కానీ వీళ్ళందరి కూడాను ఏ దృష్టితో చూడాలి? తల్లిని తల్లి దృష్టితో చూడాలి, You should look at your mother with a motherly బిడ్డను బిడ్డ feeling. దృష్టితో చూడాలి, Also a feeling towards the భార్యను daughter, భార్య దృష్టితో చూడాలి, towards a wife. సోదరిని సోదరి దృష్టితో చూడాలి. So also the way you are supposed to look at your sister. మనకున్నది కన్ను ఒక్కటే. We have the same ఈ eye. కన్నును ఎవరిని ఏ దృష్టితో చూడాలి అనేటువంటి విచారణే ఈ యొక్క సత్యాన్వేషణ. Search for truth means what sort of looks you should have కానీ as you see ఈనాటి your mother, మానవుడు wife and daughter. ఈ దృష్టి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకోనలేక కన్నులు ఉన్నవి కదా ఎవరిని చూస్తే ఏమిటి As అని man today, భావిస్తున్నారు. అది ఇక్కడనే పాపం ప్రారంభమవుతుంది. man is not able to know the value of the vision gifted to him. Here he commits ఈ a sin. దృష్టికి కూడాను ఒక విలువ ఉంటుండాలి. Even the vision has got a value. శ్రవణమునకు కూడాను ఒక విలువ ఉంటుండాలి. Audition has value. వినేది చెవులే, It's the ear that listens. కానీ to. ఎలాంటి విషయాలు వినాలి? But what sorts of things we should hear? ఎట్టి ప్రదేశంలో ఈ యొక్క చెవులకు ప్రవేశపెట్టాలి? Where, at what point of time should we hear? ఇది ఏ సత్యాన్ని గుర్తించాలి. This truth we have to know. కనుకనే ప్రతి ఇంద్రియము కూడాను దానికి తగినట్టుగా సమయ సందర్భానుసారంగా ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరిని ఏ విధంగా చూడాలి. So each of the senses must be put to use basing on the in what way, అది where, how. ఉపయోగించుకోవటమే నిజమైన మానవతా విలువ. To have the full knowledge of these aspects. ఆ ప్రేమనే Human value. నిజమైన మానవునికి ఈ విలువను అందిస్తూ ఉంటుండాలి. It is this love that attaches value to the human మనం ఒక life. భవనం కట్టుకున్నాము. We constructed a building. ఈ భవనమునకు కొన్ని కిటికీలు పెట్టుకున్నాము, We have some windows to that. కొన్ని ద్వారములు కూడాను పెట్టుకున్నాము. Doors. ఈ కిటికీలు దేనికోసం పెట్టుకున్నాము? What for the windows are kept? మంచి గాలి రావడానికి, చెడ్డ గాలి పోవడానికి. To permit the good air to enter and to let off bad వెలుగు air. రావడానికి, చీకటి పోవడానికి. In order to have the light inside and to drive out దారులు the ఎందుకు dark. పెట్టుకున్నాము? ద్వారములు. We have the doors. మనము లోపల బయట రావడానికి, మన మిత్రులు, మన బంధువులు, మనకు అవసరమైనటువంటి వారిని లోపల విడిచడానికి ఈ విధమైనటువంటి యొక్క పనుల నిమిత్తమై ద్వారం ఉంచుకున్నాము. The door is meant for entrance and exit,
so that we may permit the people near and dear. మనకు అవసరం వచ్చినటువంటి వారిని లోపలికి ప్రవేశపెట్టాం కానీ మనకు విరుద్ధమైనటువంటి వారిని లోపలికి ప్రవేశపెట్టాం. We allow those who are important, not our enemies. అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక దేవాలయము, ఒక గృహము, ఒక మందిరము. Body is a temple, body is a mansion. Body is a house. Body is a house. ఈ హౌస్ కు నవద్వారములు ఉంటున్నాయి. This house has 9 openings. అయితే మనకు కంటికి కనిపించేటువంటిది 5 ద్వారములు. However, you see only 5. ఇవి చాలా ప్రధానమైనటువంటివి. They are very important. సింహద్వారం అనేటువంటి దాంట్లో మనకు మిత్రులైనటువంటి వారు, మనకు బంధువులైనటువంటి వారు, మనకు ప్రియులైనటువంటి వారిని మనం ప్రవేశపెట్టి వెల్కమ్ చేస్తాం. రండి దయచేయండి. It's only through the main door. You permit your dear and near, your friends, intimate people. అట్టు కాకుండా Otherwise, ద్వారం ఉన్నది కదా అని because బజారులో పోయేటువంటి కుక్కలను పందులను మనం ఇంట్లో వదిలిపెడతామా? of the main door over there, you don't permit the street dogs and the pigs to get in. వదలము. No. అదే విధంగానే మన యొక్క దేహం అనేటువంటి ఈ దేవాలయమునందు, ఈ గృహమునందు ఏది మంచిది, ఏది పవిత్రమైనటువంటిది, ఏది మన యొక్క జీవితానికి ఆదర్శాన్ని అందించేటువంటిది అనే విచారణ సలిపి విచక్షణ జ్ఞానం చేత ఏ యొక్క భావాన్ని, ఏ యొక్క విషయాన్ని మనం లోపల ప్రవేశపెట్టాలో దానిని మాత్రమే ప్రవేశపెట్టాలి. అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు. Similarly, the body is a house. We should permit that what is good, what is sacred, what is ideal, making use of this ప్రేమ discrimination. ఉన్నదని అన్నింటికి దాన్ని ఉపయోగపెట్టకూడదు. Because there is that inborn love, we should not make use of it. ఎక్కడెక్కడ ఎంతెంత దానికి ప్రవేశపెట్టాలో అంతంత పరిమితిలోనే దీన్ని ఉపయోగపెట్టుకోవాలి. We should also make use of it under certain మనం limitations. సమాజంలో పుట్టాము, We are born in society. సమాజంలో పెరుగుతున్నాము, We grow in society. సమాజంలో జీవిస్తున్నాము. We live in society. సమాజం యొక్క గౌరవ మర్యాదలు కూడా మనం చూడాల్సి వస్తుంది. We should also keep up the respect and the prestige of the society. సమాజ గౌరవాన్ని మనం కాపాడినప్పుడే మన గౌరవాన్ని కూడా సమాజం కాపాడుతుంది. Then once you maintain the respect of the society, దీనిని your ధర్మో respect will రక్షక maintain. రక్షిత. Is what is meant by if you uphold dharma, పిల్లలు మీరు you వేరుగా will be protected. భావించకూడదు. ఈనాటి ప్రకృతి యందు జరుగుతున్నటువంటి సహజమైనటువంటి స్థితిని ఈ రీతిగా ఉంటున్నాయి. This is the present position in the society. The students should know that. 20 సంవత్సరముల యొక్క సోదరుడు పెద్దవాడు, The elder one, age 20, 16 years గర్ల్, and a 16 years girl, వారిద్దరు కూడాను అన్న చెల్లెలు. brother and a sister. వారికి తెలుసు, They know. మనకు తెలుసు. We too know that. కానీ ఇద్దరే ప్రయాణం అవుతున్నప్పుడు జగత్ ఏమని భావిస్తుంది? వారెవరో భార్యాభర్తలు అని తప్పుగా దీన్ని నిర్ణయిస్తుంది. When once the brother and sister pass by, others will think they're husband and wife. సమాజమునకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము. We're acting against the norms of చెల్లెలు society. అన్న అయినప్పటికీ విడివిడిగా మీరు పోవాలి. One may be brother and sister, but they should go లేక మీ separate. మధ్య లోపల ఏ తల్లి తండ్రి ఎవరైనా ఒకరు ఉండాలి. There must be either mother or father accompanying them. ఈ యువకులైనటువంటి వారు ఈ అక్కా చెల్లెలు అయినప్పటికీ, అన్నా చెల్లెలు అయినప్పటికీ ఇద్దరు ఒంటరిగా పోకూడదు. Young people, no matter brothers and sisters, they should not ఇది go alone. సమాజము మనమును చక్కగా శిక్షిస్తుంది. And the society will punish you. మన యొక్క గౌరవ మర్యాదలంతా కూడా మంట కలుపుతుంది. You lose your respect and the dignity. సమాజములకు మన సంబంధ బాంధవ్యములు ఏమాత్రమూ అర్థం కావు. You don't understand the relationship that you have కనుకనే with ప్రాచీన society. కాలం నుండి కూడా మన యొక్క సంబంధ బాంధవ్యాలను ఈ విధమైనటువంటి పరిమితం లోపల దీన్ని ప్రవేశపెడుతూ వచ్చింది. Therefore, the society has exercised stipulated certain norms. దీనినే సంస్కృతి అని చెప్తూ వచ్చారు. This is called Sanskriti culture. సంస్కరింపజేసేటువంటిది కాబట్టి సంస్కృతి. It's the one that refines our life. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా సంస్కరింపజేసింది. So it is the one that stipulates, regulates our way of life. Where and how, in what way should we lead our life, talk కనుక to. సమాజం యొక్క నిబంధనలు మనం చక్కగా పాటించుతూ రావాలి. So we should observe the regulations of society, rules of society. నిజమైన సోదరి అయినప్పటికీ నీవు ఇంట్లో నీవు ఏ విధంగా కూడా మాట్లాడుకోవచ్చు. You may be your own sister, you can talk at home. కానీ and you బయట ప్రపంచం లోపల నీవు అన్న తాను చెల్లెలు అయినప్పటికీ చాలా జాగ్రత్తగా మెలగాలి. But when once you are outside, you may be brother and ఈ sister, ప్రవర్తనే you should be careful. మానవుని యొక్క వాల్యూని పెంచుతూ వస్తుంది. And this sort of a behavior will improve your మానవతా value. విలువలు నిత్య జీవితంలో సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపింపజేసేటువంటి యొక్క విలువలను ఈనాడు మనం విస్మరించాం. We have forgotten the human values today that will make us tread along the path of truth. అదే ఇంకొక మార్గంలో మనం ప్రవేశపెట్టి చూసినప్పుడు If we think go in another direction,
60 సంవత్సరాలకు వృద్ధుడున్నాడు. That old man, aged 60, ఆయనకు ఎవరు ఇంటిలో సహాయం లేకపోవటం చేత as there's no other help at home, 18 ఏళ్ల గర్భిణిని కూడాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. he wanted to marry a girl of 18. వారిద్దరు కూడాను బజారులో ప్రయాణమై పోతున్నారు. They were just passing by along a street. కానీ ప్రపంచం ఏమని భావిస్తుంది? What would be feeling in the society? సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాము. We are not able to know the truth laid down in society. అతను ఎవరో గ్రాండ్ ఫాదర్, ఈమెమో గ్రాండ్ డాటర్ అని అనుకుంటారు. The society will take that old man as grandfather and this young girl as a granddaughter. కానీ నిజంగా చూస్తే గ్రాండ్ ఫాదర్ కాదు, గ్రాండ్ డాటర్ కాదు. Truly speaking, they are neither. ఇక్కడ ఈ విధంగా విరుద్ధంగా జరుగుతుంది, అక్కడ అన్నా చెల్లెలు ఆ విధంగా విరుద్ధంగా జరుగుతుంది. Here you find one kind of feeling, another there, just a ఈ వయ contradiction. ప్రమాణము, కర్మ ప్రమాణము, అనుభూతి ప్రమాణము, ఈ 4 ప్రమాణాల్లో మనము జీవితాన్ని కొంతవరకు ప్రవేశపెట్టాలి. Therefore we have to take down as measure the field of action, the age, and సమాజం యొక్క experience. సత్యాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించేటువంటి ఇది సామాజికం యొక్క ప్రమాణం. Therefore the standard of ఇది సామాజికం society, యొక్క విలువ. that is the social value. దీనిని మనం ఉపయోగపెట్టి సరియైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క కీర్తిని కూడా మనం నిలబెట్టుకోగలము, సమాజం కూడా మనల్ని గౌరవిస్తుంది. When once you adhere and follow social values, you will be సమాజంతో respected. నాకేం పని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే రేపటి దిన సమాజం నిన్ను బయట పెడుతుంది. If you think that I am not bothered with the society will kick you out. సమాజం వరకు నీవు పోనక్కర్లేదు. Not that far. నువ్వు ఏదైనా ఒక ఫలమును భుజిస్తున్నావు, When you eat a fruit, అది తీయగా ఉంటే నవ్వు ముఖంతో దాన్ని మింగుతావు, దాన్ని ఆరగిస్తావు. if the fruit is sweet, smilingly you అదే eat అంత it. పుల్లగా ఉంటే తీసి పక్కన పారవేస్తావు. If it is sour, you spit it ఎందుకు out. నీవు పారవేశావు? Why? నీ రుచికి తగినట్టుగా అది లేదు, Because it's not నీవు your taste. భావించిన రీతిగా అది లేదు, It's not the way you కనుకనే ఆ want. ఫలం నీవు పారవేస్తున్నావు. Therefore you spit it out. అట్లనే Likewise. సమాజమునకు తగినట్టుగా ఉంటుంటే వారు కూడా నిన్ను గౌరవిస్తారు, సమాజమునకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారు కూడా నిన్ను బయట పెట్టేస్తారు. If you follow the social value, you will be respected. If you నీవు don't follow the ఏమాత్రం norms, కూడా you will be kicked గౌరవించవు. out. You will not be నీ respected. గౌరవ ప్రతిష్టంతా సమాజంలోనే లేనప్పుడు ఇంకెక్కడ నీ గౌరవం సాధించుకోగలవు? When you don't enjoy the esteem and the respect in society, where else you will be respected? మానవత్వానికి గౌరవమే చాలా ప్రధానమైనటువంటిది. It is the respect that is most important. కనుకనే మానవత్వంలో ఉండేటువంటి విలువలను మనం సక్రమంగా కాపాడుకుంటూ పోవాలి. Therefore we have to safeguard the human ఈ అన్ని value. విలువల కంటే ప్రేమ విలువ చాలా గొప్ప అయినటువంటిది. The value of love is ప్రేమే supreme. దైవము, దైవమే ప్రేమ. Love is God, God is love. ప్రేమకే మనం విలువలేనప్పుడు దైవానికి కూడా మనం విలువ ఇవ్వనిచ్చినటువంటి వారు కాదు. If we don't attach value to love, you will not be attaching value to కనుకనే God. ప్రేమకు మనం పూర్తి విలువ ఇచ్చినప్పుడే దైవానికి విలువ ఇచ్చినటువంటి వారం అవుతాం. Therefore when you consider love valuable, so also you consider God ఇంకా valuable. పరిస్థితుల యొక్క ప్రభావం కూడా కొంత మీరు గుర్తించాలి. We have to recognize the effect of the circumstances. రాములు మానవాకారము, Rama is in human form. సుగ్రీవుడు వానరాకారము. Sugriva is the form of a monkey. వీరిద్దరికి నీ సంబంధ బాంధవ్యం ఏ రీతిగా కుదిరింది? How do you expect ఈ friendship? స్నేహం ఏ రీతిగా వచ్చింది? How do you expect the friendship? దేనిని ఆధారం చేసుకుని వచ్చింది? On what basis? మానవులకు మానవులు స్నేహితులు కావచ్చు, A man can be friends with వానరులకు another. వానరులు స్నేహం A కావచ్చు, monkey can be friends కానీ with another. వానరులకు మానవులకు స్నేహం ఏ రీతిగా లభించింది? How do you expect the friendship between a human and a monkey? రాముడు నరుడు, Rama is man. సుగ్రీవుడు వానరుడు. Sugriva is a monkey. ఈ వానరులకు నరునకు ఉన్నటువంటి యొక్క సంబంధం ఏమిటి? What is the relationship between a monkey and a అక్కడ human? పరిస్థితుల యొక్క ప్రభావము. It's only the effect of the prevailing circumstances. రాముడు రాజ్యభ్రష్టుడైనాడు, రాజ్యాన్ని వదిలాడు. Rama left his kingdom. పత్ని వియోగము లోపల బాధపడుతూ తిరుగుతున్నాడు. He is feeling sad because of separation from his wife. సుగ్రీవుడు కూడాను రాజ్యభ్రష్టుడయ్యాడు. Sugriva also is sent out of his అతను kingdom. కూడాను పత్ని వియోగంతో పరితపిస్తున్నాడు. He is also separated from his ఈ wife. అవస్థాత్రయములే ఈ మానవత్వం యొక్క సోదరత్వాన్ని పెంచుకుంటూ వచ్చింది. Therefore, common situations, circumstances brought them మరి together. నా బాధ ఎట్టిదో అతని బాధ కూడాను అట్టిదే అనేటువంటి యొక్క సమత్వాన్ని గుర్తిస్తూ వచ్చింది. There they find a feeling of equality. నాకు because ఈ the భార్యా wife is వియోగం same. ఎంత బాధిస్తుందో అతనికి కూడా అంత భార్యా వియోగం బాధిస్తుండాలి. Just as I feel so sad because of separation from my wife, he would also feel ఈ like that. అవస్థా భేదములే ఈ యొక్క మైత్రికి సరైనటువంటి యొక్క మార్గం ఏర్పడుతూ వచ్చింది. Therefore, common situations, circumstances ఇదే brought them విధంగానే together. చిన్న చిన్న విషయాల లోపలనే మనం సమాజం లోపల ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి ఉన్నాయి. In these very subtle things also, we can learn a lot. ఈనాడు గ్రంథాలతో నేర్చుకునేటువంటివి కాదు ప్రధానము. It's not that you gather from books. పర్సనల్ ఇదిగా మనం అనుభూతితో మనం నేర్చుకోవాలి. Everything you have to learn out of your personal ప్రాక్టికల్ experience. సైన్స్ కానీ ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు.
This is all practical science, but not platform speech. ఈ ప్రాక్టికల్ లోపల మనం నిత్య మానవత్వాన్ని మనము పెంపొందించుకుంటూ రావాలి. Therefore, in practical life, we have to develop human values. ధనమున్నదని తల విర్రవీగా తిరుగుతుంటారు. You may pride నేను yourself because of that. విద్యావంతులని అహంకార పడుతుంటాడు. You may be egoistic because of లేక scholarship. అధికారవంతులని విర్రవీగుతాడు. Or you may just pride ఇవన్నీ yourself. ఎంతకాలము? How long? ఇవన్నీ కూడా నువ్వు శాశ్వతమైనటువంటి కాదు. None of them are permanent. అవన్నీ క్షణంలో కదిలిపోతుంటాయి. They just pass off in a moment of time. కనుక విద్యార్థులారా, So students, మీ ఈ యొక్క మానవ జీవితము ఈ వయస్సునందు అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి. you have to be extremely careful at this age. అది దీనిని పురస్కరించుకొని మరొక తూరు కూడా మీకు చెప్తున్నాను. Basing on this, Bhagwan tells us మా again. కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాలా సర్వం. మా కురు ధన జన యౌవన గర్వం. ఎంతసేపు ఈ గర్వం? How long does it last? ఎక్కడ నుంచి ఈ గర్వం? Where from you get ఎక్కడి it? నుంచి వచ్చింది? ఎక్కడ కొడుతుంది అది? Where from you get this ఇదే pride? శాశ్వతమా? Is this లేక permanent? మనం తాతల ముత్తాతల యొక్క ప్రాపర్టీనా? Or is it your కాదు, grandfather's కాదు. property? మనం పెంచుకున్నటువంటిది ఈ గర్వాలు. This ego is the one which is of your own. ఈ గర్వం అనేటువంటిది మనకు పనికిరానటువంటిది. It's useless. ఏదో నీవు విద్యావంతుడు అనుకోవచ్చును. You may be educated. విద్య ఉన్నదని వెర్రవీగుటే కాని పుడమియంది సుమంత శాంతి లేదు. You may pride yourself because of education, but there's no fraction of peace. ధనమున్నదనిచును బిగువుగా తిరుగుట పుడమియంది సుమంత శాంతి లేదు. You may be stiff-necked because of affluence and property, ఏమిటి but ఈ there's no ధనము, ఈ peace. బలము, ఈ జనము ఇవంతా కూడా పాసింగ్ క్లౌడ్స్, What's all కదిలిపోయే this? మేఘాలు. What's all this? This affluence, మనం property క్లౌడ్ and చూస్తూ education. చూస్తూ ఉంటుంటేనే తక్షణమే దాని రూపమంతా మారిపోతూ వస్తుంటాయి. As you start watching a cloud, it changes its form. మన జీవితము అంతే. So also our life. మబ్బులే లేని జీవిత మార్గమందు వెలుగునకు ఎన్నడైనను విలువగలదే? When there are no clouds at all, is there any value to this life? మబ్బులే లేని జీవిత మార్గమందు And this route of life వెలుగునకు without ఎన్నడైనను clouds, విలువగలదే? what sort of value is there to the light? నిజంగా there? మబ్బులే లేకపోతే వెలుగునకు ఏమాత్రం విలువే లేదు. Truly speaking, when there are no ఆ clouds, light has మబ్బులు no ఉండటం value. చేతనే ఈ వెలుగునకు విలువిస్తుంటుంది. Because of the cloud only you know the value of light. అదే విధంగానే ఈ Likewise, మానవత్వంలో అనేక విధమైనటువంటి యొక్క ఉడుదుడుకులు వెంటాడుతూ ఉంటాయి. in human life there are many bumps and jumps. ఇది నిత్య జీవితంలో జరిగేటువంటి సహజమైనటువంటి యొక్క నూతనవి కాదు, సహజమైనటువంటి యొక్క నడతలు. This happens in a natural way. మానవుడు క్షణం కూడాను తన యొక్క జీవితం ఉన్నత స్థితికై అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతుంటాడు. Man makes every effort to come up in life నిర్విరామ కృషిస్తే, unceasingly, నిరంతర తాపత్రయములచే, with continuous yearning, అంతులేని ఆశలచే, excessive అర్థం desire, కాని ఆవేదనలచే, with no meaningless అప్రాప్తమైన worry, ప్రాప్తికై ప్రాకులాడేటువంటి ఈ మానవత్వం అనేటువంటిది అనిత్యమైనటువంటిది. with excesses of desire, ఇవన్నీ without అప్రాప్త deserving. రూపమైనటువంటి ప్రాప్తులే. In fact, though he is undeserving, he wants ప్రాప్తి to రూపమైన possess. ప్రాప్తులు కాదు. In fact, he doesn't deserve. దీనికి చక్కని రాజమార్గము చూపేటువంటిది, This shows a royal వెలుగు path. బాటను చూపేటువంటిది It's ఆధ్యాత్మిక యొక్క దీపికలే. they are spiritual lights. ఆ దీపమును మనం వెలిగించుకోవాలి. We should ఆ light. పవిత్రమైనటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. We should light the lamp of spirituality. ఎన్ని ఉండినప్పటికీ ఇవన్నీ కూడా ఏనాటికి మన వెంట వచ్చేటువంటివి కాదు. We may have number of things, but they will never follow us. వెంట వచ్చేది ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అది ఒక్కటే దైవత్వం. It's only God who will be with you, in you, around you, above you, below you. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు. When the tank is full of water, thousands of frogs ఎక్కడ gather. చూసినా బెకబెకలాడుతుంటాయి కప్పలు. You find the frogs all around. ఆ నీరే ఎండిపోతే ఒక్క ఫ్రాగ్ కూడా అక్కడ ఉండదు. When the tank is dry without water, you don't find any single ఈనాటి మీ frog. స్నేహాలు కూడా ఇట్టివే. This is sort of friendship today. జోబిలో 100 రూపాయల నోటు ఉంది, There's 100 rupee note in the ఫాదర్ pocket. మంచి పొజిషన్ లో ఉన్నాడు, Father is in అందరూ position. నిన్ను హలో 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 అని వస్తుంటారు. Everyone will come to you saying hello, hello. కానీ But ఈ 100 రూపాయల నోటు కనిపించలేదు. the 100 rupees ఫాదర్ spent, రిటైర్డ్ అయిపోయినాడు. Father retired. నీకు హలో, నిన్ను హలో అనేటువంటి వాడు కూడా ఉండడు, గుడ్ బై కూడా చెప్పేటువంటి వాడు ఉండడు. no more of hello because it's hollow here, not even would say ఈనాటి goodbye. మిత్రత్వం ఇలాంటిదిగా ఉంటుండాలి. This is the type of friendship ఇది కాదు today. నీ మిత్రత్వము. This is not the true నిజమైన friendship. మిత్రుడు దైవం ఒక్కడే. Our true friend is only God.
అతనే ఎన్నటికి నీ వదలలేనటువంటి మిత్రుడు. But he will never leave you at any time. అడవుల యందున్న, ఆకాశమునున్న, పట్టణమునున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్నా On the valley, on the deep sea. But God will అట్టి be with you. నిజమైనటువంటి మిత్రుణ్ణి ఈనాడు విస్మరిస్తున్నారు. But we have forgotten such a true friend today. అప్పటికప్పుడు కదిలిపోయే మేఘములు వంటి మిత్రులు అంటగట్టుకుంటున్నారు. But we are bound, we are attached to the friends. ఇవన్నీ like మనకే ప్రమాదములు. that will put you to danger. కానీ ఆ యొక్క సమయం నందు మనకు దీనికి అర్థం చేసుకోలేము. But we don't understand at that moment. క్రమేణా కూడాను ఈనాటి మిత్రుడే రేపు శత్రుడు. Gradually you know, a friend of today will be your enemy tomorrow. ఈనాటి శత్రుడే రేపు మిత్రుడు. An enemy today will be your friend కానీ tomorrow. భగవంతుడు అట్ట కాదు. God ఎప్పటికీ మైత్రి మైత్రి మైత్రి. But God is your ఆ eternal friend. మిత్రత్వం అనేటువంటిది దైవానికి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. Friendship with God is just heart to ఈనాటి heart, love to మిత్రత్వము love. బాడీ టు బాడీ. But the friendship elsewhere is Money body to to money. body. Money to money. అంతే. That's all. అది ఎంతకాలం ఉండేటువంటిది. How long they last? ఇవన్నీ కదిలిపోయే మేఘాలు. They're just passing clouds. దీనిని మనం శాశ్వతమని విశ్వసించరాదు. Don't consider they're permanent. భగవంతుడు ఒక్కటే శాశ్వతమైనటువంటి తత్వము. God is only one, the eternal మీరు principle. నమ్మినా నమ్మకపోయినప్పటికీ దైవత్వం అనేటువంటిది అంతా సర్వత్రా నిండి ఉంటున్నది. Believe it or not, God is everywhere. నీవే దైవము. You are God. నీకంటే మించిన దైవం మరొకటి లేదు. There's no God other than you. కాబట్టి So- ప్రతి విషయాన్ని కూడా మన వేదాన్ని విశ్వసిస్తూ రావాలి. వేదం తెలియకపోయినప్పటికీ పెద్దలు చెప్తేనైనా విని దాన్ని విశ్వసించాలి. You may not be knowing all the Vedic text, at least listen to elders. And ఎక్కడైనా have full బజార్లో పోతుంటే ఒక సాముద్రిక శాస్త్రం ఉంటుంటాడు అక్కడ. faith. If anyone passes by the street, there's a palmist. ప్రతి ఒక్కవాడు ఒక 5 నయా పైసలు ఇచ్చి ఆ చేతిని చూపించుకుంటుంటాడు. Everyone will pay some money and consult the palmist. ఈ బజార్లో తిరిగేటువంటి యొక్క బెగ్గర్స్ కూడాను వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నారు మీరు. You just follow and believe what all the beggars, the street palmists tell you. సాక్షాత్ దైవ స్వరూపమైనటువంటి వేదము ప్రజ్ఞానం బ్రహ్మ, నాయన నీవే బ్రహ్మ, తత్వం అసి, అదే నీవై ఉంటున్నావు. That Veda, the very embodiment of Lord Himself, God Himself says అహం that you are that. బ్రహ్మాస్మి, And that అది you are అంతర్వాణి ప్రబోధిస్తూ ఉంటుండాలి. His teaching is Aham Brahmasmi, that you are God. Prajnanam ఇలాంటి నిత్య Brahma. సత్యమైనటువంటి యొక్క పదములను మనం ఈనాడు విశ్వసించడానికి ఏమాత్రము పూనుకోవటం లేదు. But we have no faith in the declaration of Veda. ఏ దమ్మిడికి పనికిరానటువంటి వాడు చెప్పినటువంటి కూడాను మనం విని దాన్ని అనుసరిస్తూ ఉంటున్నాం. But we follow and believe every beggar on the కారణం ఏమిటి? street. Why? దానిపైన మనకు విశ్వాసం. Because we have got faith over there. 9 తొల్లుల తీరు తిత్తి గాని అంత కదిలిపోయేటువంటివి. దీనికి దానికే సరైనటువంటి స్నేహము, గంటకు తగిన బంత అని. Therefore this body has got 9 holes, so also the body of the beggar with 9 holes. So just the body is not same. అలాంటి అనిత్యమైనటువంటి వారికి అనిత్యమైనటువంటివి ఇష్టపడుతుంటారు. And therefore the passing thing, that which is కానీ changeable, నిత్య will like సత్యమైనటువంటి దాన్ని నిత్య సత్యమే దానిని విశ్వసిస్తుంది. that. But the eternal principle, that eternal truth will always be కనుక watchful of the నీవు eternal truth. నిత్య సత్యమైనటువంటి వాడవు. So you are one నీ eternal. దేహం కేవలం వాటర్ బుబ్బల్. Body is like a water bubble. ఏ క్షణంలో పోతుందో. It may fade off any time. కానీ నీవు నిత్యమే. But you are permanent. నీవు సత్యమే. You are truth. నీవు బ్రహ్మమే. You are Brahman. నీవు దైవమే. You are God. నీవు పరతత్వమే. You are spiritual. నీవే ఆత్మస్వరూపుడవు. You are the embodiment of Atma. ఆత్మ అంటే ఏమిటి? What is Atma? కేవలం మన యొక్క ప్రేమతత్వమే ఆత్మ. That your love is Atma. ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే ఆత్మతత్వము. It is love which is selfless, that is Atma. అది ఏ సెల్ఫ్లెస్. సెల్ఫ్లెస్. It is selfless. ఎక్కడ సెల్ఫిష్ ఉంటాదో అది ఫిషే. Where there is selfishness, selfish, it is fish. కాబట్టి So, మనకు సెల్ఫిష్ అనేటువంటిది ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్ అని. fish is better than ఆ selfish. ఫిషే మేలు. That fish is much better. ఎందుకంటే నీళ్లలో తిరుగుతుంటాది. It moves ఆ about in నీటిలో water. ఉన్నటువంటి మాలిన్యాన్ని భుజిస్తుంది, నీటిని పరిశుద్ధం చేస్తుంది. Fish partakes all the dirt in water and కానీ cleanses. ఈ సెల్ఫిష్ మ్యాన్ సమాజంలో చేరుతున్నాడు. But selfish man in society, సొసైటీని అంతా కూడా మాలిన్యం చేస్తున్నాడు. and he pollutes, spoils the society. కనుక సెల్ఫిష్ అనేటువంటిది ఒక పరిమితంలో పెట్టుకోవాలి. So selfishness should be under check. సెల్ఫిష్ లేకుండా ఉండడానికి వీలు కాదు. However, it may not be అయితే possible. However, అందరి సంబంధము మనకు ప్రధానమైంది కాదు. but it's not our association with everybody that's important. ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సంబంధాలు. All relationships are temporary. కనుకనే మీరు జాగ్రత్తగా ఎవరితోనూ అధికంగా పెంచుకోకుండా కూడాను, అందరితో ద్వేషం లేకుండాను ఒక పరిమితమైనటువంటి ప్రీతితో ఆ పరతత్వానికే అర్పితం చేయాలి. Therefore, do not have too much contact with everybody.
Don't hate anybody for that matter. Have ఈనాటి relation with God. ప్రపంచమునందు అన్ని రకమైన మంచి చెడ్డలంతా కూడా ఈ సంబంధ బాంధవ్యాలతో ఏర్పడుతున్నాయి. Today we get good and bad because of our associations. కనుకనే మనం ఎట్టి సంబంధాన్ని చేస్తామో అట్టి గుణములు మనలో ఆవిర్భవిస్తున్నాయి. As is our company, we get the qualities of the company. అందుకోసమనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్ అని. Therefore, tell me your company, I shall tell you what you నీవు are. ఎలాంటి వారితో చేస్తున్నావు అలాంటి బుద్ధులు నీలో వచ్చి ప్రవేశిస్తాయి. నీ వద్దన్నే వదలవవి. As is the company, so will be your temperament and attitude. You దానికోసమే నేను ఎంతో గట్టిగా చెప్తుంటాను. Therefore, Bhagavan tells emphatically. ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి. ఒక ప్రేమకు కానీ, ఒక క్రోధముకు కానీ, ఒక అసూయకు కానీ అన్నిటికీ ఒక పరిమితం పెట్టుకోవాలి. So Bhagavan tells us repeatedly, emphatically, everything should be under limit. Everything should be under limit. ఆశనే మితిమీరిపోతే దురాశ అవుతుంది. Even the desire should ఈ be under దురాశ limit. అనేటువంటి దుఃఖములకు మూల కారణమైపోతుంది. Too much desire will put you to sadness, grief. ఆశ ఉండవలసిందే ప్రతి మానవునికి. Yes, you can desire ఎంతనూ అంత to limited extent. వంటకు తగిన మంట, And you need the flame of పాత్రకు తగిన cooking. పదార్థము. And the material ఒక should సేరు be బియ్యం befitting ఉడికేటువంటి the పాత్రలో vessel. 5 సేర్లు బియ్యం పోస్తే అది ఉడుకుతుందా? మంట కలిసిపోతుంది. And therefore you take the vessel appropriate to the measure of the rice you should cook. కనుకనే మన ప్రేమను ఎవరికి ఎంతెంతో అంతంతే. Therefore you should express your love to a అది limited మనం extent. పరిమితంతో చూసుకోవచ్చు. ఆ విలువను మనం గుర్తించాలి. We should know the value of love. ఉన్నది ఒక్కటే ప్రేమ. In fact, love is one. చటర్జీ చెప్పాడు, Chatterjee said, స్వామి నేను ఊరికి పోతున్నాను అన్నాడు. he said, Swami, I am going. leaving this." మంచిది. Swami said, yes. స్వామి నేను నిన్న వచ్చాను. మంచిది. Swami, I came yesterday. Good. ఇంత మాత్రమే కాదు, ఇంకా కొన్ని తెలియదు పాపం అతనికి. స్వామి నేను చచ్చిపోతున్నాను అంటాడు. మంచిది అంటాడు. He still does not know, Swami, I am dying. Good. స్వామి నేను ఈ బాధను భరించుకోలేను అంటాడు. మంచిది అంటాడు. Swami, I am not able to bear this pain. ఏది Manchili, మంచిది good. కాదు జగత్తులో అన్ని మంచివే. In this world, everything is good. ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. Pleasure is రెండు an- బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి. Pleasure is an interval between two pains. కనుకనే ప్రతి దానికి కూడా నేను మంచిది అంటాడు. So Bhagavan says, good for కారణం ఏమిటి? everything. Why? అంతా నాలో మంచిదే ఉంటుండాలి. Because everything is good in Bhagavan. ఒక 10 చిల్లులు వచ్చినటువంటి ఒక పాత్ర లోపల పాయసం పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే వస్తుంది కానీ ఒకదంతా విషం వస్తుందా? If we just keep the rice pudding or payasam in a vessel with the 10 holes, only కనుక it నా comes నిండుకు out. నేను ప్రేమనే నింపుకున్నాను. So Bhagavan is full of ఆ love. ప్రేమ వినికిడిలో కేవలం మాధుర్యమే, పలుకులో మాధుర్యమే, వాసనలో మాధుర్యమే, చేతిలో మాధుర్యమే, మనసులో మాధుర్యమే, బుద్ధిలో మాధుర్యమే, హృదయంలో మాధుర్యమే, అంతా మాధుర్యమే. As the Bhagavan is the very manifestation, the personification of love, whatever that comes out of him, whatever he speaks, whatever he does is ఈ goodness. హృదయం అనేటువంటి దాంతో మీరు ప్రేమను నింపుకోండి. ఏ పని చేసినా అది ప్రేమమయంగానే ఉంటుంటాయి. So fill up your heart with love. Whatever you do is bound to be అది full of love. నిజమైనటువంటి మానవుడికి హృదయం ఎందుకు పేరు వచ్చింది? Why is it called Hridayam? హృద్ దయా కరుణతో దింపినటువంటిది హృదయం. Hrit Daya, the heart of కఠినమైనటువంటి compassion. హృదయం హృదయమే కాదండి. It should never be అది stony. పాషాణం, It's a stone. విషము. Stone is a poison. కనుక అది హృదయాన్ని నేను You చెప్పడానికి cannot వీలు call కాదు. it a heart. ప్రేమతో నిండినటువంటిదే హృదయము. The one full of a heart is the full of కనుక love is the మానవునికి heart. ఆ హృదయం యొక్క సంగతి మానవునికి మాత్రమే తెలుసు. It's only human beings పశుపక్షి will know. మృగాదులకు ఏమాత్రము తెలియదు. So he doesn't know the problems of others. కనుక అవి సహజమైనటువంటి యొక్క నిత్య జీవితాన్ని గడుపుతూ వస్తున్నాయి. And the animals lead a natural way of life. మానవుడు తన సహజానికి కొన్ని విధమైనటువంటి యొక్క మార్పులు కలిగించి బ్రతుకుతూ వస్తున్నాడు. Whereas man acts contradictory to his human quality and nature. పండినటువంటి పంట లోపల వడ్లను తీసుకొని భుజిస్తుంటాయి పక్షులు. And it's the birds that collect the paddy. పంటలో grain, and ప్రవేశిస్తాయి. ఈ పశువులంతా కూడా ఆ యొక్క గడ్డిని భుజిస్తుంటాయి. the cows also graze the grass. కానీ మానవుడు అట్ట కాదు. But man is not like that. గడ్డిలో పుట్టినటువంటి వడ్లను వేరు చేస్తాడు. And he will separate out the paddy. వడ్లలో ఉండినటువంటి పొట్టును వేరు చేస్తాడు. He will remove the husk. బియ్యం తీసి దాన్ని పక్కం చేస్తాడు. And he will cook the rice. పక్కం చేసిన తర్వాత కూరలు కలిపి దాన్ని భుజిస్తాడు. And the cooked rice, పుట్టింది boiled rice పుట్టినట్టుగా will be భుజించడం eaten. లేదేవాడు. కనుకనే దానిని సంస్కరింపజేసి దాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాడు. Therefore he refines, he processes and then మానవుడు experiences. ఒక్కడు మాత్రమే సంస్కరింపజేసి అనుభవించేటువంటిది. It's only the humanity that will have this quality of refinement. ఒక్క కోతి మీరు చూడండి, మానవుడి కంటే ముందు జాతి అది. In fact, monkey is our forefather. ఒక అరటిపండు దానికి విసిరేయండి, Just throw a plantain.
అట్ట కొరుక్కుని తినదు. It won't eat directly. చేత్తో బాగా తీసేస్తుంది బయటిది, లోపలిది మాత్రమే తింటుంది. It will remove the outer peel and start eating the fruit. దానికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉంది? What discrimination it has? దాని నుంచినే వచ్చినది వీళ్ళు. A man is a descendant of వానరా. monkey. That is Vanara. వానర అంటే వాలముంది. Va stands for ఈ Vala వాలం tail. లేనటువంటి వాడు నర. Nara human is the one without tail వీడికి వాలం Vala. లేదు, దానికి వాలం ఉంది. ఇంతే భేదం. That's only difference. దాని చేష్టలన్నీ వీళ్ళకు ఉన్నాయి, వీడి చేష్టలన్నీ దానికి ఉన్నాయి. All monkey nature is there in man and వీడి also డిజైర్స్ man. అంతా దానికి ఉంది, దాని డిజైర్స్ అంతా వీడికి ఉంది. And therefore desires of monkey and man are common. కనుకనే దీని వల్లనే మ్యాన్ కైండ్ అని చెప్పారు. But we should know in mankind what it మ్యాన్ is. కైండ్, మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే కైండ్ఫుల్ గా ఉండాలి. Therefore a man has got to be kind. దాని వల్లనే ఇతని మ్యాన్ కైండ్ అన్నారు. So it's called mankind. కనుక ఒక్కొక్క పదమునందు ఉంటున్నటువంటి యొక్క అర్థమును కూడాను సరి అయిన రీతిగా తీసుకొని మనం సక్రమైన మార్గం లోపల దీన్ని వినియోగించుకోవడానికి పూనుకోవాలి. Therefore we should know the correct exact meaning of every word and conduct ourselves. విద్యార్థులారా, Students, మీలో కావాల్సిన అన్ని విలువైనటువంటి వస్తువులు ఉంటున్నాయి. there are many valuables with you. ఆ విలువైనటువంటివి చాలా లోపల ఉంటున్నాయి. They are inside. వినువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు, This body is an iron safe that has no value. పెట్టిలోన నగలు పెట్టినట్టు As there are jewels, valuable jewels inside the iron safe. విలువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు. Body is an iron safe that has no value. కానీ ఈ ఐరన్ సేఫ్ లోపల పెడతారు, కానీ విలువైనటువంటివి ఆ యొక్క గాడ్రేజ్ పైన పెడతారా? The valuables are kept inside the Godrej Almirah, not outside. ఆ పెట్టె లోపల ఉంటున్నాయి విలువైనటువంటివన్నీ. The valuables are present దయ, inside. ప్రేమ, సహనము, సానుభూతి, ట్రూత్, కంపాషన్ అన్ని దాంట్లో ఉంటున్నాయి విలువైనటువంటి. Compassion, love, sacrifice, sympathy. ఇవన్నీ forbearance. ఏమిటవి? వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్య, కోమేదిక, విశ్వరాగం, ముత్యం, పగడం ఇలాంటివన్నీ లోపల ఉంటున్నాయి. There are the diamonds, there are the pearls and the precious stones which are kept inside. ఇంత విలువైనటువంటి లోపల పెట్టుకొని కేవలం బయటపడినటువంటి యొక్క ముత్యపు చిప్పు వలె మనం వెతుకుతూ ఉంటున్నాము. That such valuables are present inside, whereas you are in search of సముద్రం them కూడా outside. ఎంతటి గుణం నేర్పుతుందా చూడండి. What a kind of lesson the ocean teaches దానిలో us. విలువైనటువంటి ముత్యములంతా లోపల పెట్టుకుంటుంది. The ocean has got the pearls inside in ఆ the depth, ముత్యపు నత్తలంతా కూడాను బయటకు నెట్టేసేది. whereas snails are driven out. కానీ బయట చిక్కేది మనకు చిప్పలే, తెలిసే. But we get only shells that go కానీ outside, ముత్యాలు చిక్కవు. not pearls. లోపల మునిగి దానిని ఇవ్వాలి. One has to get into the depth ఆ and collect the విధమైనటువంటి pearls. శ్రమ పడినప్పుడే ఆ విలువైన ముత్యములు మనకు చిక్కుతాయి. Unless you exert and strain అదే yourself, చెప్పింది you can't మీరా. get pearls. కడలే కుళిత్తరు ముత్తటిచ్చేని కైనడువు విడువాయో కరుణయే పురియవాయో. ఓ కృష్ణ, ఈ యొక్క లోతైనటువంటి సముద్రం లోపల నేను ఎంతో శ్రమపడి నేను ఒక ముత్యాన్ని సంపాదించుకున్నాను. ఆ ముత్యమే నా కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఆ ముత్యాన్ని తిరిగి ఆయన దీంట్లో పడిపోయేటట్టుగా మాత్రం చేయకండి. O Krishna, I have collected the precious gem of your name out of the fathomless depths of ocean. Let me not drop it. కరుణయే గిరిదారి, గతియలే గిరిదారి, గతియలే గిరిదారి, గతియలే గిరిదారి. నీకంటే నాకు వేరే గతి లేదు. I don't have anyone else other than you. ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన, ఈ విధమైనటువంటి యొక్క పరితాపము భక్తుని హృదయంలో ఆరంభం కావాలి. That kind of yearning, that kind of pining for the అప్పుడే Lord ఆ should be there. మానవుడు పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వీలవుతుంది. Then a man will be a total human or total లేకపోతే man. ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు. Or else he is only human in form but not by behavior. బూరగకాయను చూచి మామిడి అని దమిసినట్టు, Watching the forest figs, you consider that they are mango fruits. వెర్ర చెరకు రూపు చూచి చెరకని తా నమిలినట్టు, The wild variety, you see it and you just chew as if it is కనికిరాయి sugarcane. రూపు చూచి కలకండని నమిలినట్టు, కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. రూపు చూచి మోసపోకు, Don't be deluded by the form. గుణమే నీ నిజ రూపము, It is only the quality, the value that is your గుణమే virtue. నీ రూపము. And is your virtue is your కేవలం true చేతులు, form. కాళ్ళు, ముక్కు, నోరు, కట్టు అవంతా ఉన్నంత మాత్రం నీవు మనిషి కాదు. You cannot be human by merely acquiring these limbs of the body. గుణమే నీ నిజ రూపము, Your virtue is ఆ your true గుణమే form. ప్రేమ స్వరూపము. And that virtue ఆ is embodiment of ప్రేమ love. దాంతో ఎలాంటి విజయం కూడాను ద్వేషాలు ఉండవు.
And when once you have love, you will not యావత్ hate anybody. ప్రపంచమును కూడా ఏకం గావించేటువంటిది ప్రేమ ఒక్కటే. The whole world can be united into one by love. ప్రేమ ఎక్కడ నీవు ప్రవేశపెట్టావో అక్కడ అంతా కూడా నువ్వు ఏకాత్మ భావం ఉంటుండాలి. Where there is love, there is unity. అక్కడ ఆనందం కూడా నువ్వు ఉట్టి పడుతుంది. There you find the bliss. ఈ ప్రేమానందములు రెండూ చేరేటప్పటికే శాంతి మన యొక్క స్వరూపం అయిపోతుంది. When once there is bliss and love, then you will have ఈనాడు peace. శాంతి లేదు, శాంతి లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది? Today we say we have నీలో no ప్రేమ peace. ఉందా? Is there peace there? ఏది? No. ఈ ప్రేమ లేనప్పుడు శాంతి ఎక్కడ నీకు When there is లభ్యం? no love, how do you expect to be peaceful? కనుకనే So, మనం దేన్నో చూసి మనం మోసపోకూడదు. we should not be deluded by anything. మానవత్వం అనేటువంటి విలువను చూసి మనము బల్చాలి. We should know the human value and live accordingly. విద్యార్థులారా, Students, పుట్టపైన మర్దించిన పాము మరణం ఉండదు. even if you hammer the ant hill, the snake won't ఊరికే die. పై షోకులు మాత్రమే మనం చేసినంత మాత్రం తృప్తి కాదు భగవంతునకు. God will not be pleased by your పుట్టపైన aggrandizement or మర్దించిన show. పాము మరణం అందున Even if you rub the snake against the ant తనువును hill, it తా will not దండించిన die. విషయభోగములు అడుగునా. If you punish the body, the sensual desire will not be ఆకలి given తప్పులు up. వీడినంత ఆత్మజ్ఞాని తానగునా. By just giving up the food and drink, you cannot be the one of తానెవరో wisdom. తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును. If you don't know your own nature, how can you be spiritual? తానెవరో తెలుసుకోవాలి. You should know yourself. అప్పుడే దీనికి సరైనటువంటి విలువ. There is the నేను real- ప్రేమ స్వరూపుణ్ణి, నేను దైవము. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. ఆ ప్రేమతత్వాన్ని మనం ఎక్కువ అభివృద్ధి గావించుకోవాలి. We should develop more and more అయితే this love. పరిమితం మాత్రం తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎక్కడ ప్రేమించాలి. However, we should know how to conduct ourselves with love. ఈ పరిపూర్ణ ప్రేమ ఒక్క దైవానికి తప్ప అన్యులకు మనం అర్పితం చేయరాదు. Total love must be surrendered only to God and no one అది else. ఏ పెడ మార్గం పట్టిపోతుంది. But we put it in a ఎంత perverted way. పాత్రను అంత పాత్రకు తగినంత మాత్రమే నీరు చేరుతుంటాయి. As is the size of the tumbler, so will be the measure of water you collect. చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని It may be a small tank or a vast ocean. కడవెంతోరా నీరంతేరా కావాలన్నను ఎక్కువ రాదుర కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా కర్మదాట వశమా. As is the size of the pot, so will be the amount of water that you can collect. Even if you want more, you cannot collect it. పాఠంబులు చదివిన గాని You may go through important texts. కులదేవతలను కొలచిన గాని You may worship your family deities. కారడవులకే పోయిన గాని You may go to thick forest. కఠిన తపస్సులే చేసిన గాని You may- కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా కర్మదాట వశమా. You may observe strict austerities and undertake deep penance, but you can never escape from destiny. ఈ యొక్క తత్వం అనేటువంటిది ఆ కర్మను ఎంతవరకు అంతవరకు మనం పరిమితం చేసుకోవాలి. Therefore, action should be done under certain limits. కర్మానుబంధీని మనుష్యలోకే. The human మనుషుడు కర్మ చేత కట్టబడ్డాడు. man is bound by action. అందుకోసమనే అనేక మంది పిల్లలకు చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంటాను, చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. Therefore, Bhagavan tells us strictly, wants us to ఆ observe caution. జాగ్రత్తను అజాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటే ఇంకా మరి చిక్కదు. We should never neglect or we should never be negligent or careless. కనుక అతి జాగ్రత్తగా నీ జీవితాన్ని వాల్యుబుల్ గా అనగా విలువైనటువంటిగా తీర్చిదిద్దుకొని సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకోండి. Therefore, observe every care and earn the కన్న repute and name in తల్లిదండ్రులకు, society. బోధించినటువంటి గురువులకు, నివాసం ఇచ్చినటువంటి యొక్క కాలేజీకి తగిన సత్కీర్తిని తేవాలి. You should bring a good name to your parents and to the teachers and to the institution, the college where you have మన studied. ఇన్స్టిట్యూట్ లోపల ఏ నయా పైసా కూడా మేము తీసుకోవటం లేదు. In our institute, we don't collect even single naya paisa. లక్షలాది బిడ్డలంతా కూడా నువ్వు చదువులు చెప్పించి చక్కగా ఆనందంగా ఇండ్లకు పంపుతున్నాము. Lakhs of children, students are trained, educated ఒక here. ట్యూషన్ ఫీజు కానీ, No tuition fees. లాబొరేటరీ ఫీజు కానీ, Laboratory fees. గేమ్స్ ఫీజు కానీ, Games fees. లైబ్రరీ ఫీజు కానీ, Library fees. ఎగ్జామినేషన్ ఫీజు కానీ Examination fees. ఏది కూడాను లేదు. Nothing whatsoever. ఎక్కడ ఉంది ఈ ప్రపంచంలో?
Very, very, very. ఎక్కడికి వెళ్ళినా వేలకు వేలు కట్టాలి, చదువుకోవాలి. Everywhere we have to pay thousands and thousands. ఒక బిడ్డ పుట్టిందంటే అప్పుడే స్కూల్ కొంత అప్లికేషన్ వేసుకోవాలి. The moment child is రాబోయే born, 5 ఏళ్లకు తగినంత కూడా ఇప్పుడే 20,000 కట్టాలి. the moment child is born, seat must be reserved in education institutions. ఇలాంటి చదువులు నిజమైన చదువులా? Can you call it true education? కాదు కాదు. No. ప్రేమతో హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ అందించేటువంటి ప్రదేశము ఈ ప్రశాంత నిలయం. Prashanti Nilayam is the only place. Prashanti Nilayam is the only place ఇలాంటి where దాన్ని things are taught with love, connection, heart to heart, love to love. మూర్ఖులైనటువంటి వారు అర్థం చేసుకోలేకపోతున్నారు మూర్ఖులు. But fools are not able to understand this. నిజంగా మీరు బయట ప్రదేశంలో చదివితే మీ తల్లిదండ్రులు ఎంత బాధ గురి అయ్యేటువంటి వాళ్ళు. In fact, had you studied ఎంత outside, ధనమును వ్యయం చేయవలసి వస్తుందో, you must have spent a lot of money. ఎన్ని in విధమైనటువంటి expense. వరీస్కంతా వాళ్ళు గురి అవుతారో. And your parents ఆ must have been కాలేజీలో worried. స్ట్రైక్ అనేటప్పటికే తల్లిదండ్రులకు గుండెలు కొట్టుకుంటాయి. When once there ఆ are స్ట్రైక్ strikes లో మా పిల్లవాడు outside, ఉంటాడు, ఏమవుతుందో ఏమో, ఏ అల్లర్లు అవుతుందో ఏమో ఎంతో వాళ్ళు భయపడుతుంటారు. when once there are strikes organized and agitation outside, మన your parents ఇన్స్టిట్యూట్ are అలాంటి worried. భయానికి అవకాశమే లేదు. But here in our institute, there is no fear అది at all. ధైర్యము. That is the courage. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? Where from you get it? ఎక్కడ మంచో అక్కడే ధైర్యం వస్తుంది. Where there is goodness, there is courage. కనుకనే ఆ గుడ్నెస్ మీరు కాపాడుకోవాలి. So you have to keep up that ఆ goodness. గుడ్నెస్ గాడ్నెస్ వైపు. And that very goodness becomes godness later. కనుక So- దైవత్వాన్ని ప్రేమించండి. So love God. దైవం మించినటువంటి ప్రేమ మరొకటి లేదు. And there's no ఈ one God. ప్రేమతత్వాన్ని చక్కగా పెంచుకోండి. And develop love. దాని సరైన మార్గంలో ఉపయోగపెట్టుకోండి. Make use of it properly in the right path. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख मिटे लेत राम नाम. पाप कटे दुख मिटे लेत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. राम 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 श्री राम राम राम.